కాదు. బాగా ఉన్నవాడికి ఉచితంగా ఎందుకు ఇవ్వాలా? లేనివాడికి ఉచితంగా ఇవ్వాలి కానీ ఉన్నవాడికి ఉచితంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అనవసరంగా దుర్వినియోగం చేస్తుంది. ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఈరోజు ఇక్కడ రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. డాక్టర్లు కూడా వచ్చే వారం పరీక్షలు కూడా చేస్తానని. విజయవాడ నగరంలో మహా డాక్టర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో కొంత సమయం ఇచ్చి ఒక రౌండ్ తిరిగిపోతే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. విజయవాడలో ఉన్న వైద్యులకు కూడా నేను సలహా ఇస్తున్నాను. మీ సమయంలో కొంత సమయం వెచ్చించి బయటకు రండి. ఒకటి కాలనీలోకి వెళ్ళి జబ్బులు రాకుండా ముందు ఏం జాగ్రత్త చర్యలు తీసుకోవాలో చెప్పండి. 2 ఇలాంటి పెద్దల ఆశ్రమానికి వచ్చి పెద్దల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించి తగిన సలహాలు ఇవ్వమని విజయవాడలో ఉన్న ప్రముఖ వైద్యులందరికీ కూడా నేను చెబుతున్నాను. పెద్దలు మన భారతదేశంలో, మన హిందూ ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలో ఒక మాట ఉంది. ఆ మాట చెప్పి ముగిస్తాను నేను. షేర్ అండ్ కేర్ అని. అంటే నువ్వు ఇతరులతో పంచుకో, ఇతరులను జాగ్రత్తగా చూసుకో, అది నీ బాధ్యత అని. ప్రతి ఒక్కరూ అలా ఆలోచిస్తే సమాజం సుఖంగా, సౌఖ్యంగా, శాంతియుతంగా ఉంటుంది. ఆ భావాన్ని ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోవాలి. షేర్ అండ్ కేర్ అనే భావాన్ని మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతూ గత ఉపన్యాసం ఇవ్వడానికి రావడం, నేను మిమ్మల్ని చూడడానికి